ఈరోజు చాలా మంది ఆదివారం నాడు మందిరానికి వచ్చేసి మెదలకుండా వెళ్ళిపోతే ఈ వారంతో నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అది రాంగ్ అండి. అది పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడు ఇంటికి హోంవర్క్ ఎలా ఇస్తాడో దేవుడు కూడా మనకు అలానే ఇస్తున్నాడు. ఏంటి ఆ హోంవర్క్? ఎన్నటువంటి వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు చెప్పాలి. రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రతి పనిలో దేవుని వాక్యాన్ని చెప్పాలంట. ఇది హోంవర్క్. మరి ఎంతమంది చేస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్? చెప్పండి మీలో. నాకు తెలిసి నేను బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలు అయిందండి అంటున్నాం కదా. 10 సంవత్సరాలలో ఎన్నిసార్లు మనం హోంవర్క్ చేసాం? ఒక్కసారి కూడా చేయలేం మనం హోంవర్క్. మరి ఎలా మనం పరిశుద్ధులు, ఎలా మనం దేవుని బిడ్డలం అవుతుంది చెప్పండి? మనకు దేవుడు ఏం పని ఇవ్వలేదంటారా? ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు? విన్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. ఏమంటే దేవుని వాక్యాన్ని మన పిల్లలకు చెప్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? ముందు కుటుంబంలో ఉన్నటువంటి మీకే ఉపయోగం, అవునా కదా? దేవుని వాక్యాన్ని మీ పిల్లలకి చెబితే మొట్టమొదటి ఉపయోగం మీకే, అది తర్వాత దేవునికి. రేపొద్దున మీకు మంచి పేరు రావాలన్నా, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో పిల్లలు ఉండాలన్నా దానికి ఒకే ఒక కారణం దేవుని